హాయ్. కాంపిటీషన్ చెక్ ఇది అందరి విద్యార్థులకు అర్థమవడం కోసం ఇది తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాంపిటీషన్ చెక్ ఏంటంటే, మీరు apmset.nic.in వెబ్సైట్ లోపల, లేదంటే apicet.nic.in వెబ్సైట్ లోపల వెబ్ ఆప్షన్ ఎంటర్ చేసిన తర్వాత రిజల్ట్ వచ్చే వరకు, రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అని తెలుసుకోవడానికి ముందే, మీకు ఏ కాలేజ్లో సీట్ రావడానికి అవకాశం ఉంది లేదా అవకాశం లేదు, మిగతా విద్యార్థులు ఎంతమంది మీకు కాంపిటీషన్ ఇస్తున్నారు, మీరు ఏ కాలేజీలో అయితే అప్లై చేస్తున్నారో అవే కాలేజీలని మీకంటే తక్కువ ర్యాంక్ వచ్చిన విద్యార్థులు ఎంతమంది అప్లై చేస్తున్నారు, దానివల్ల మీకు ఆ కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉందా లేదా అనేది మీరు గవర్నమెంట్ వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఆప్షన్ ఎంట్రీ చేయడానికి ముందే ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ రిపోర్ట్ని బట్టి మీరు రేపొద్దున గవర్నమెంట్ వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీకు ఖచ్చితంగా సీట్ రావడానికి అవకాశం ఉన్న కాలేజీలు, అందులో బెటర్ కాలేజెస్ ఏంటి అనేది ముందే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్ అనేది చేయొచ్చు. ఒకవేళ దీనికి సంబంధించి మీకు ఏమన్నా గైడ్లైన్స్ కావాలన్నా కానీ మీరు మా వెబ్సైట్లో కామెంట్ పోస్ట్ చేస్తే మేము మీకు రిప్లై ఇస్తాం, లేదంటే మాకు మెయిల్ చేసినా కానీ మీకు రిప్లై ఇస్తాం. ఇప్పుడు నేను ఫస్ట్ ఈ ప్రాసెస్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. యూజర్ ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ అవుతాడు. లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ నేను ఒక కొత్త యూజర్ని నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఫస్ట్ నేను ఇప్పుడు నాకు పాసిబిలిటీ ఏ కాలేజీలలో సీట్ ఉంది అండ్ ఏ కాలేజ్ని నేను అప్లై చేయాలనుకుంటున్నాను అనేది నేను ఇక్కడ రిపోర్ట్ ప్రిపేర్ చేసుకుంటాను. ఇప్పుడు నాకు ర్యాంక్ 3 ర్యాంక్ వచ్చిందనుకోండి, ఓసీ బాయ్ ఎంసెట్ సిఎస్సి అప్లై చేస్తున్నాను. ఇక్కడ నేను ఇది హైదరాబాద్ డిస్టిక్ అప్లై చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ హైదరాబాద్ డిస్టిక్లో ఉన్న కాలేజెస్ అన్నీ ఇక్కడ వచ్చాయి. దీంట్లో నేను మళ్ళీ ఓఈసీ జేఎన్టీహెచ్ ఓకే అన్ని కాలేజీలు ఫస్ట్ తీసుకుందాము. దీంట్లో నా ప్రియారిటీ ఆఫ్ కాలేజెస్ ఏంటి అనేది నేను ఎంటర్ చేస్తాను. ఫస్ట్ నా ఆప్షన్ వచ్చేసి పిన్నమనేని, నెక్స్ట్ థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఈ కాలేజెస్ అనుకుందాం. ఈ కాలేజెస్లో నేను ప్రియారిటీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇది నా ఫైనల్ ప్రియారిటీ. సో ఇది అయిపోయింది. దెన్ నేను లాగౌట్ అయ్యాను. తర్వాత ఒక గంట తర్వాత ఇంకొక స్టూడెంట్ బి వచ్చాడు అనుకోండి. బి ర్యాంక్ వచ్చేసి, బి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో రిపోర్ట్ జనరేట్ చేసుకున్నాడు. బి ర్యాంక్ వచ్చేసి 2 అనుకోండి. ఏ ర్యాంక్ వచ్చేసి 3, బి ర్యాంక్ వచ్చేసి 2. సేమ్ ఇదే ప్రాసెస్లో కాలేజెస్ బి అప్లై చేసుకున్నాడు అనుకోండి. సేమ్ ఎగ్జాక్ట్లీ నేను ఫాలో అయిన ప్రాసెస్ కాకుండా బి, ఒకవేళ నేను ఏవైతే కాలేజెస్ అప్లై చేస్తున్నానో బి అవే కాలేజెస్ అప్లై చేస్తాడు అనుకోండి. ఇది బి రిపోర్ట్ జనరేట్ చేసుకున్న రిపోర్ట్. ఫస్ట్ మహావీర్ ఇచ్చాడు, ఏ వచ్చేసి ఫస్ట్ పిఏఎన్ఐ ఇచ్చాడు. పిఏఎన్ఐ ఇక్కడ 4th ఆప్షన్ ఇచ్చాడు బి. నెక్స్ట్ సి వచ్చాడు.
సి కూడా సేమ్ అదే ప్రాసెస్లో రిపోర్ట్ జనరేట్ చేసుకున్నాడు. సి ర్యాంక్ వచ్చేసి 1. సో వీళ్ళిద్దరికన్నా సి ర్యాంక్ తక్కువ. సో వీళ్ళిద్దరికన్నా ఏబీ కన్నా సీట్ సికి రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సి వచ్చేసి సేమ్ మహావీర్ 4th 5th 6th 7th 8th ఆప్షన్. ఇప్పుడు ఒక గంట తర్వాత ఏ వచ్చి లాగిన్ అయ్యాడు అనుకుందాం. ఏ ఫస్ట్ రిపోర్ట్ జనరేట్ చేసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత బి, తర్వాత సి వాళ్ళంతా వచ్చారు, వాళ్ళు రిపోర్ట్ జనరేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఏ ఒక 2 రోజుల తర్వాత లేకపోతే ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ సైట్కి వచ్చేసి తనకి ఎంత కాంపిటీషన్ ఉంది తను అప్లై చేస్తున్న కాలేజెస్కి క్లిక్ చేశాడు. సో ఇది వచ్చేసి 96 పాసిబిలిటీ ఆఫ్ గెట్టింగ్ సీట్ ఇన్ దిస్ కాలేజ్ పిఏఎన్ఐ, 98 in this college, 96% in this college. మొత్తం ఇంటేక్ సీట్స్ 60 ఉంటే ఇద్దరు కాంపిటేటర్స్ ఉన్నారు. ఆ ఇద్దరు కాంపిటేటర్స్ ఎవరు? ఏకున్న కాంపిటేటర్స్ బి, ఏ. సో బి ఆప్షన్, బి ర్యాంక్ వచ్చేసి 2, అందుకని ఇతను కాంపిటీషన్ ఇస్తున్నాడు. అండ్ సేమ్ ప్రియారిటీ, ఏ ఏదైతే ప్రియారిటీ ఇచ్చాడో ఈ కాలేజీకి బి కూడా అదే ప్రియారిటీ ఇచ్చాడు. అందువల్ల ఏకి బి కాంపిటీషన్ పిఎన్ఐ కాలేజీలో. నెక్స్ట్ ఇక్కడ సేమ్ మహావీర్, ఇక్కడ ర్యాంక్ 2 బీకి ప్రియారిటీ ఫస్ట్ ఇచ్చాడు. సో ఇక్కడ 96% పాసిబిలిటీ. సేమ్ బీకి చూద్దాం. బీకి 98% పదవి, ఒక కాంపిటేటర్. ఇక్కడ మెథడాలజీస్ ఈ కాలేజీకి 0 కాంపిటేటర్స్, ఎందుకంటే ఈ కాలేజీ ఎవరు అప్లై చేసుకోలేదు కాబట్టి బి మాత్రమే అప్లై చేసుకున్నాడు. అదే మహావీర్ వచ్చేసి ఒక కాంపిటేటర్, ఎవరు? ఆబ్వియస్గా ఏ, ఎందుకని ప్రియారిటీ 1 ఇచ్చాడు, ర్యాంక్ 1 ఉంది. నెక్స్ట్ ఇక్కడ JNTH కాంపిటీషన్ 1, ర్యాంక్ 1. సో ఈ విధంగా ప్రియారిటీ ఏ ఇచ్చింది 7, ఇక్కడ బి. సో బికి ఏ ఇక్కడ కాంపిటీషన్ ఇస్తున్నాడు. సో ఇక్కడ మీరు గవర్నమెంట్ వెబ్ కౌన్సిలింగ్ రిజల్ట్ రావడానికి బిఫోరే అండ్ గవర్నమెంట్ వెబ్సైట్లో ఆప్షన్ ఎంట్రీ చేయడానికి బిఫోరే మీకు ఎంతమంది స్టూడెంట్స్ కాంపిటీషన్ ఇస్తున్నారు, సో ఏ కాలేజీలలో మీకు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ప్రాబిలిటీ ఉంది సీట్ రావడానికి, మీరు ముందే ఇక్కడ తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి మేము ఇచ్చే గైడ్లైన్స్ ద్వారా మీకు 100% పాసిబిలిటీ ఉన్న కాలేజెస్ ఏంటి, అందులో బెటర్ కాలేజెస్ ఏంటి, ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మీరు గవర్నమెంట్ వెబ్సైట్లో ఆప్షన్ ఎంట్రీ చేసినట్లయితే కనుక మీకు దాదాపు అదే కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది జస్ట్ ప్రాబిలిటీ. మేము అంటే ఎంత మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దీన్ని యూజ్ చేస్తూ ఉంటే మీకు అంత అక్యురేట్ డీటెయిల్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఎనీవే ఆల్ ద బెస్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక setnik.in@gmail.comకి మెయిల్ చేయండి, లేదంటే సైట్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి. ఆల్ ద బెస్ట్, బాయ్.